బ్రేకింగ్ న్యూస్ నమస్కారం జెఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. రాష్ట్రంలో సూపర్ ఎల్ నీనో ప్రభావంతో ఏర్పడుతున్న సాగునీటి సంక్షోభంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి రాష్ట్రంలోని ప్రస్తుత సాగునీటి పరిస్థితులు, సూపర్ ఎల్ నీనో ప్రభావం, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర ప్రాంతాల రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏలేరు ప్రాజెక్టు నుంచి వెంటనే 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏలేరు ఆయకట్టు ప్రాంతాల క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఎల్ నినో కారణంగా ఏర్పడుతున్న నీటి కొరత పరిస్థితులను రైతులకు స్పష్టంగా వివరించాలని సూచించారు. అవకాశం ఉన్న ప్రతి చోట రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు అమూల్యమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కాలువల్లో పొడుక తొలగించడం, గట్లు, లీకేజీలు లేకుండా మరమ్మతులు చేపట్టడం ద్వారా నీటి వృధాను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని రైతులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని కోరారు. సమావేశానికి ముందు భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంత్రి నిమ్మల రామానాయుడు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా పూర్తిగా కోలుకున్న ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.